వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. గోదావరికని పట్టణంలో ఇళ్ల ముంగిట్లో రథం ముగ్గులతో కనుమ శోభ. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట కార్యాచరణ. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. గుండెపోటుతో మరణించిన బిగ్ టీవీ రిపోర్టర్ సిరిశెట్టి చిరంజీవికి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. కైట్ ఫెస్టివల్లో ఆకర్షణగా మోడీ గాలిపటం. కైట్ ఫెస్టివల్లో గాలిపటాలను ఎగురవేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరికని ఐబీ కాలనీ క్వార్టర్స్ లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలో క్వార్టర్లలోకి చేరుతున్న డ్రైనేజీ నీరు పరిష్కారం చూపండంటూ కార్మికుల ఆవేదన. బాసటగా నిలిచిన సిఐటియు నాయకత్వం. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నివ్వాలన్న ఆర్జీ1 సింగరేణి సేవా సమితి ప్రధాన కార్యదర్శి కేవి శిరీష. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన గోదా రంగనాథుల కళ్యాణ వేడుక. మకర జ్యోతి దర్శనం. గోదావరికని పట్టణంలో ఇళ్ల ముంగిళ్లలో రథం ముగ్గులతో కనుమ శోభ సంతరించుకుంది. మకరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరం వైపుగా దిశను మార్చుకొని వెళ్తున్న సందర్భంగా సూర్యునికి స్వాగతం పలుకుతూ మహిళలంతా కనుమ రోజున రథం ముగ్గులను వేశారు. గోదావరికని పట్టణంలో మహిళలకు ఇళ్ల ముంగిళ్లలో రథం ముగ్గులు వేసి కనుమ పండుగ సంతోషాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినం 3 రోజుల ప్రాముఖ్యతపై రామగుండం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జు వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు. ఈ సంక్రాంతి పండుగ అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజును భోగి అని పిలుస్తాము. ఈరోజు చలికాలము ఎక్కువగా ఉండడం వల్ల భోగి మంటలు వేసుకొని ఈ పాత సామాన్లన్నింటినీ కూడా అగ్గి లోపల పూర్తి చేసి కొత్త వస్తువులకు ప్రతీకగా, అంటే మనకు ఇప్పుడు కొత్త పంట రావడము ఈ సందర్భం లోపల జరుగుతుంటుంది. భోగి పండుగ జరుపుకుంటాం. రెండోది సంక్రాంతి. సంక్రమణం 12 సంక్రమణాల లోపల ముఖ్యంగా మకర సంక్రమణం ఒకటి. మకర సంక్రమణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఉత్తరాయణ పర్వకాలము, అంటే ఇది దేవతాకాలము అంటాం. ఉత్తరాయణ కాలం అనేది దేవతాకాలము. దేవుళ్లకు ఒక సంవత్సరం అయితే ఒక రోజు, అందులో పగటి కాలమును ఉత్తరాయణమని, రాత్రి కాలము దక్షిణాయనం అని పిలుస్తాం. ఈ మకర సంక్రమణం గురించి విజయకల్ప ధ్రువం లోపల చాలా చక్కగా వివరించబడ్డది. ఈ మకర సంక్రమణం ఉత్తరాయణ పర్వకాలంలో ఎవరైతే స్నానం చేయరో వాళ్ళు గాడిద జన్మను ఎత్తారని శాస్త్రం చెప్తుంది. కనుమ పండుగ. కనుమ పండుగ అనేది ముఖ్యంగా దేనికి సంబంధించినది అంటే పంట పొలాలకు సంబంధించినది. ఇది ఒక పశువులకు సంబంధించినది. 3వ రోజు. ఈ మకర సంక్రాంతి పెద్ద పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడము, శ్రాద్ధాది కార్యక్రమాలు, షణ్ణవదులలో ఒక శ్రాద్ధము ఉంటుంది కనుక దీన్ని పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా చెప్తాము. కానీ ఈరోజు ఆడవారైతే గౌరమ్మను చేసుకొని 13 నోములకు తక్కువ కాకుండా ముత్తేదలకు ఇచ్చి వ్రతాన్ని చేసుకుంటుంటారు. అందుకే ఇది కనుమ పండుగ చాలా విశిష్టమైనది. రంగవెల్లిలతో అలంకరణ చేసుకొని ఆ సూర్య భగవాను ఆరాధిస్తాం. సూర్య భగవానుడు ప్రవేశించే రథము ఉత్తరం వైపు ప్రయాణిస్తుంది. ఆ స్వామి వారిని రంగవల్లితో అంటే ముగ్గులతోని ఆ రథముతోని సప్త అంటే 7 గుర్రాలు కలిగిన రథం పైన ఆయన ప్రవేశిస్తుంటాడు. అటువంటి రంగవెల్లిని గిట్ట వేసినట్టయితే ఉత్తరాయణ పర్వకాల లోపల ఆ సూర్యుని అనుగ్రహము ఎల్లవేళ వీళ్ళపైన ఉంటుంది. ఆరోగ్యమును కూడా సిద్ధింపజేస్తుంది.
అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంతనిలోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై నిర్వహించిన మంత్రి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న 4 నూతన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను, అనర్హులను ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా ఆ జాబితాను ఆమోదింప చేసుకోవాలని అన్నారు. గ్రామ సభల ద్వారా ఆమోదింప చేసుకున్న జాబితా జనవరి 25 లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, మైనింగ్ సంబంధిత అధికారులు సంయుక్తంగా పనిచేసి పట్టాదార్ పాస్తు పుస్తకాల డేటా, గూగుల్ మ్యాప్, రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలిస్తూ భూభారతి నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్ధిదారులను తొలగించాలని కోరారు. రాళ్లు, రప్పలు ఉన్న భూములు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ చేసిన భూములు, పరిశ్రమల భూములు, నాలా కన్వర్షన్లు జరిగిన భూములు, లేఅవుట్లో ఉన్న భూములు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల భూములు, రోడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూములు, మైనింగ్ జరుగుతున్న భూములు వివరాలు రైతుల భరోసా నుంచి తొలగించాలని కోరారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు 2 విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023-24 సంవత్సరానికి 20 రోజులు పనిచేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకం కుటుంబ యూనిట్గా అందించడం జరుగుతుందని, వ్యక్తిగతంగా అందించే పథకం కాదని అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపీ వారీగా మ్యాప్ చేయాలన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన కార్మికుల జాబితాను తీసుకుని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమి లేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ కోరారు. గ్రామ సభలో ఎంపిక చేసిన జాబితాపై ఏవైనా అభ్యంతరాలు వస్తే సంబంధిత ఎంపీడీఓ 10 రోజుల్లోగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సామాజిక ఆర్థిక సర్వే కింద మన పెద్దపల్లి జిల్లాలో తేలిన ఆహార భద్రతా కార్డులు లేని కుటుంబాలకు మండలాల్లో ఎంపీడీఓలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్లు నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు. గ్రామ లేదా వార్డు సభ్యుల ద్వారా అర్హులైన జాబితాన్ని ఆమోదింపు చేసుకుని రేషన్ కార్డులను 75 గణతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన రేషన్ కార్డుల పోస్టింగ్స్ ను పంపిణీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సంబంధించి నిర్వహించిన సర్వేలో భూములు ఉన్న అత్యంత పేదలకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో స్క్రూటీని నిర్వహించి 13.93 లక్షల దరఖాస్తులను మొదటి విడతలో పరిశీలనకు జిల్లాకు అందిస్తున్నారని, మనకు వచ్చిన దరఖాస్తులను మరొకసారి చెక్ చేసుకోవాలని, గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేసుకోవాలని, ఎటువంటి ఒత్తిడిలకు గురికాకుండా అత్యంత పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. జనవరి 23 లోపుగా గ్రామ సభల నిర్వహణ పూర్తి చేయాలని, గ్రామ సభ ఆమోదించిన తర్వాత తుది జాబితా ఆన్లైన్లో జనవరి 25 సాయంత్రం లోపు నమోదు చేయాలన్నారు. జనవరి 26 నుంచి 4 పథకాలు అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జడ్పీ సీఈఓ, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, మంతిని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు వస్తుంది, లేకపోతే రెక్కిలు ఉన్న రైతు బంధు వస్తుంది, గుట్టలు ఉన్న రైతు బంధు వస్తుంది. ఈ లిస్ట్ చేసుకుని ఒకసారి ఈరోజు ఒక ½ అవర్ 1 అవర్ మీరు కూర్చున్నారంటే విలేజ్ మొత్తం మీకు ఐడియా వచ్చింది. అవి టిక్ పెట్టుకోండి. తర్వాత రేపటి నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, తర్వాత రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీ మీ టీంలో ఉన్న 4-5 ఫీల్డ్కి వెళ్తారు. ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 1 మొత్తం వ్యవసాయ భూమి ఉందంటే టిక్ పెట్టుకొని వచ్చేస్తాం. యూ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్. ఆ ఎక్స్టెన్స్ ఎంత ఉంది, లేకపోతే తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉందా, లేకపోతే 30 ఉండాల్సింది 29 ఉందా, అది మనకు సంబంధం లేదు. ఓన్లీ మీరు చూసేది ఏంటంటే అది వ్యవసాయ భూమా కాదా ఉంటే టిక్ పెట్టుకుంటారు అంతే. దాంతో ఆ సర్వే నెంబర్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ సర్వే నెంబర్ 3కి వస్తారు. సర్వే నెంబర్ 3లో మనం చూస్తారు అక్కడ ఏమైనా ఇల్లు ఉన్నాయి కానీ, లేకపోతే గుట్టలు ఉన్నాయి, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంటే అక్కడ టిక్ పెట్టుకుంటారు, రీజన్లో రాస్తారు దిస్ ఇస్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. అట్లా ఈ సర్వే నెంబర్ వైజ్ వెళ్తారు అంతే. మీరు మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏమీ లేదండి. మీకు ఆల్రెడీ డిజిటల్స్ అయిన లిస్ట్ ఆల్రెడీ వచ్చింది. ఓన్లీ దాంట్లో ఎవరు అన్ఫిట్ అనేది టిక్ పెట్టాలి, రీజన్ అసైన్ చేయాలి, ఇది మాత్రమే చేయాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ MBBS,
డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008 76355. వెల్కమ్ బ్యాక్. గోదావరి కనికి చెందిన బిగ్ టీవీ రిపోర్టర్ సిరిశెట్టి చిరంజీవి గుండెపోటుతో మరణించగా మంగళవారం కని చౌరస్తాలోని చిరంజీవి ఇంటికి వెళ్లారు. గోదావరి కనికి చెందిన బిగ్ టీవీ రిపోర్టర్ సిరిశెట్టి చిరంజీవి గుండెపోటుతో మరణించగా మంగళవారం కని చౌరస్తాలోని చిరంజీవి ఇంటికి చిరంజీవి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే చిరంజీవి కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంకా తన వంతుగా చిరంజీవి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తారని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, యాకు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఊదరి కుమార్, బైరం సతీష్, మామిడి సత్యం, తగరపు శంకర్, ఆవునూరి రమేష్, హకీం, రాజ్ కుమార్, మిక్కిలినేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నేను లేను, పొద్దున వచ్చేస్తాడు. నేనంటే పొద్దున వచ్చేస్తాడు రోజు. అంటే పోయేటప్పుడు షెడ్యూల్ చూసుకుని వస్తాడు. వచ్చారా కూర్చుంటాడు. ఎక్కువ నాకన్నా మా వైఫ్ అటాచ్ ఎక్కువ. ఆశ్చర్యపోయినా. ఫస్ట్ నాకు శేఖర్ చిరంజీవి పోయిన చిరంజీవి అంటే అది ఫోన్ ఆఫ్ అయింది. చిరంజీవి అంటే సినిమాకి పెద్ద ఈ సీఎం తోటి ఉన్నా నేను. ఎవరు మాట్లాడతలేరు ఆడ, ఎవడో పోతే చెప్తారు కదా. మన తర్వాత అది మేము హెలికాప్టర్లో కరీంనగర్కి వచ్చినాక మన సతీష్ వచ్చి చెప్పి మన చిరంజీవి పోయిన ఆశ్చర్యపోయారు. మీటింగ్కి వెళ్ళి వచ్చేసి బాధపడకండి అమ్మా, చేసేది ఉన్నది కదా. ఆరోగ్యం ధైర్యంగా ఉండాలి. రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్లో బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కనిపించని దారం గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుందని, అలాగే మన టాలెంట్ ని చిన్నదిగా భావించకుండా మన లక్ష్య సాధన ఛేదించడంలో చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని అన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రవేశపెట్టిన కిసాన్ యోజన 6,000 నుండి 10,000 రూపాయలకు చేసినందుకు రైతులకు శుభాకాంక్షలు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడా. మరి ఈసారి ఇంకా ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. మరొకటి ఏంటంటే ఈ కైట్ ద్వారా సమాజానికి ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం చాలా శుభపరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఎప్పుడూ ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి.
వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పండగ సందర్భంగా మరొకసారి మీరు అనుకున్నటువంటి అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి, రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ఈ సంక్రాంతి పండగ కానుకగా గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం మరొక శుభవార్తని తెలియజేయడం జరిగింది. కిసాన్ సంబంధించి, రైతులకు సంబంధించి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇంతకుముందు రైతులకి 6,000 రూపాయలు కేంద్రం నుండి అందిస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 10,000కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సంక్రాంతి కానుకగా రైతులకి ఈ శుభవార్తని తెలియజేయడం సంతోషకరంగా భావిస్తూ, మేము మరొకసారి రైతులకు కూడా ప్రభుత్వం తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రేణుగుంట్ల నరేందర్, బూర్ద హర్ష, రాజలక్ష్మి, స్వాతి, మౌనిక, హేమ, సాయికృష్ణ, వంశీ, శివ, మణి, ప్రతాప్, సందీప్, రాము, సంపత్ కుమార్, నవీన్, అన్విష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. గోదావరి కని ఐబీ కాలనీ క్వార్టర్స్ లో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. గోదావరి కని ఐబీ కాలనీలోని డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారటంతో క్వార్టర్లలోకి డ్రైనేజీ నీరు చేరుతుండటంతో కార్మిక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిఐటియు నాయకత్వం బుధవారం ఐబీ కాలనీలో డ్రైనేజీ నీరు వస్తున్న T2 433 క్వార్టర్ నుండి 458 క్వార్టర్ వరకు పరిశీలించారు. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ డిపార్ట్మెంటు నిద్రపోతున్నారా అంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మండిపడ్డారు. వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే సివిల్ డిపార్ట్మెంటు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న డ్రైనేజీల కారణంగా క్వార్టర్లలోకి ఉండలేని పరిస్థితి నెలకొందని, అంటురోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని, ఎన్నిసార్లు సివిల్ డిపార్ట్మెంటుకు వినతి పత్రాలు అందించి మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, మా క్వార్టర్లలో డ్రైనేజీ నీరు చేరి తిండి తినలేక పస్తులు ఉంటున్న పరిస్థితి ఉందన్నారు. డ్యూటీలు చేసి సేద తీర్చుకోవడానికి, కనీసం నిద్రపోవడానికి ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల కుటుంబ సభ్యులు కనీస అవసరాలు తీర్చుకోకపోవడంలో సివిల్ డిపార్ట్మెంటు పూర్తిగా విఫలమైందన్నారు. క్వార్టర్స్ స్థానిక సమస్యలపై అనేక సంవత్సరం నుంచి సిఐటియు ఆందోళన చేపట్టినప్పటికీ దున్నపోతుపై వర్షం పడినట్టు సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తుందని, డ్రైనేజీ సమస్య, మంచినీళ్ల సమస్య, రోడ్ల సమస్య, ఏ సమస్య చూసినప్పటికీ కార్మికుల ఆవేదన అర్థం కావట్లేదా అని యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. వారం రోజుల్లో పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున జీఎం అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీసుని ముట్టడిస్తామని హెచ్చరించారు.
మొత్తం అవి పైపులన్నీ ఎక్కడికక్కడికి శిథిలావస్థలు ఉన్నాయి. రంధ్రాలు చేస్తున్నాయి పందికొక్కులు లోడి, ఆ పైపులు సరిగ్గా లేవు. మొత్తం పైప్ లైన్ చేంజ్ చేయాలి. మాకు ఇబ్బంది ఏంది, రోజు కంప్లైంట్ ఇచ్చుడు రోజు వాళ్ళు కష్టం కదా. వేరే వాటర్ ఉన్న ఇబ్బంది కాదు కానీ ఈ వాటర్ అంటే ఇంత ఇబ్బంది. నా చేతులకి వెళ్ళి ఫోన్ ఆయనకి నేను ఏం మాట్లాడనని కూడా అన్నాడు. ఇప్పుడు 2 నెలల నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాను. వాళ్ళైతే ఇదివరకు వచ్చి చేసింది అయితే ఏం లేదు. వీళ్ళైతే మొన్న ఇంట్లోకి వచ్చినాయి వీడియో కూడా తీసి చూపెట్టండి. 449లో నివసిస్తున్నాము. నేను ప్రెగ్నెంట్తో ఉన్నా, 4 months ప్రెగ్నెన్సీతో ఉన్నా. ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా అంటే నల్లలు కూడా అంత ఫాస్ట్గా రావు, అంత లావుగా రావు. అట్లా డ్రైనేజీ వాటర్ లోపలికి రావడం, మొత్తం లాట్రిన్ ట్యాంక్ మొత్తం అది నిండిపోవడం, అసలు చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ 1 month నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రావడం ఇలా జరుగుతుంది. అసలు ఎట్లా అంటే నల్ల వాటర్ ఎంత వస్తున్నాయో దానికంటే డబల్ ఈ డ్రైనేజ్ వాటరే ఇంట్లోకి వస్తున్నాయి. మొత్తం ఇంటెన్గా మొత్తం నిండిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఉండట్లేదు అసలుకి. లేచి ఆఫ్టర్నూన్ అట్లా పనులు చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నల్ల వచ్చినప్పుడు ఇంకెక్కువ వాటర్ వస్తున్నాయి. నల్ల పోయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ వాటర్ వస్తున్నాయి. దానివల్ల అసలు మళ్ళీ కొత్త వైరస్ అని అంటున్నారు. ఇదేమో క్లీన్ చేయట్లేదు, ఇంటెన్క అసలు ఎవరు వచ్చి ఊడట్లేదు, ఇంటి వెనకాల క్లీన్ చేయట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కంప్లైంట్ని కొంచెం మీరు దయచేసి సాల్వ్ చేస్తారని. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు, టెంపరీ సొల్యూషన్ కాదు. టెంపరీగా వచ్చి తీయడం ఈ రోజు జరుగుతుంది. అలా కాకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం. మస్తు ఇబ్బంది అవుతుంది, బాగా ప్రాబ్లం అవుతుంది. పాపనేమో ప్రెగ్నెంట్ ఆ పాపకు కూడా ఇబ్బంది అవుతుంది బాగా. అంత కష్టం అవుతుంది. వాన వచ్చినా కూడా మొత్తం నీళ్ళని ఇంట్లోకి వస్తున్నాయి. ఆ లాటలు జామాడు, ఆ పంపులు సరిగ్గా లేదు, ఆ కాలువలు జామ అయినాయి. చెత్త ఎత్తుకపోతలేరు, చెత్తలు వస్తలేరు. ఎక్కడో నివసిస్తూ ఉంటాం మేము. మాకు 2 సంవత్సరాలకి వెళ్ళి వెనక డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఉంది. ఎందుకంటే అందరు సింగరైన ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు. ఆ డ్రైనేజ్ వల్ల వాటర్ అంతా లోపలికి వచ్చాయి. వర్షాకాలం కూడా మాకు వాటర్ అనేది లోపలికి వస్తూనే ఉంటాయి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు తప్ప కానీ అది యథావిధంగా అట్లనే ఉంది. మనకైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ దాన్ని యథావిధి వాళ్ళు రావడం పోవడం జరుగుతుంది. మాకు ఒక్కరికైనా కాదు, ఇక్కడ ఉన్న పైనుండి కింది దాకా ఈ లైన్లో ఉన్న ప్రాబ్లం అంతా ఇదే ఉంది. వెనక డ్రైనేజ్ వల్ల ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అది కూడా మీరు అర్థం చేసుకొని మాకు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ప్రాబ్లం క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను. సింగరేణిలో ముఖ్యంగా ప్రధానంగా ఐబీ కాలనీలో దాదాపు 2-2.5 సంవత్సరాల దగ్గర నుంచి వెళ్ళి కార్మికులు బాగాలేవని, మంచిళ్ళు వస్తలేవని, డ్రైనేజ్ జామ్ అవుతుందని, రోడ్లు బాగలేవని కార్మికుల విజ్ఞప్తి మేరకి సిఐటి ఆధ్వర్యంలో నివాస ప్రాంతాల్లో పర్యటన చేసిన 2 సంవత్సరాల కింద. అప్పటికి ఇప్పటికి ఏ మార్పు రాలేదు, రోడ్డు వేసిన తప్ప ఇంకా ఏ మార్పు రాలేదు. అయితే ఎంత అధ్వానం అంటే అంత అధ్వానంగా ఉంది. వాటర్ నల్లాలు వదిలిపెట్టినప్పుడు లాట్రిన్ల నీళ్లు ఇంట్లో దాకా బెడ్రూమ్ దాకా వస్తున్నాయి. మళ్ళీ ఆ నీళ్ళు పోవడానికి 2 hours పడుతుంది. మళ్ళీ నీళ్ళు వచ్చిన నల్ల నీళ్ళని మళ్ళీ కడిగితే తప్ప ఇంట్లో ఉండలేని పరిస్థితి. వెనక దిక్కు మొత్తం జాములు అయిపోయినాయి, మొత్తం మోరీలను నిండిపోయినాయి. మోరీల నీళ్లు దిగిపోవాలంటే కనీసం 2-3 hours అవుతుంది. వాళ్ళే ఎవరెవరు కంప్లైంట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి కంకబద్దలు పెట్టి ఇట్లా క్లీన్ చేస్తే మామూలుగా కుదిర్చినట్టు అవుతుంది. మళ్ళీ తెల్లవారి మళ్ళీ యాజ్గా జామ్ అవుతుంది. ఇది 2-2.5 సంవత్సరాల కాంచెల్లి ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నేను తలుచుకున్నా, మీరు ఇంత నిర్లక్ష్యమా? మీకు సింగరే కార్మికులు అంటే ఇంత అలసి ఎందుకని అడదలుచుకున్నాం. మీ ఆఫీసులో ఇళ్ళల్లో ఉంటే ఇట్లా చేస్తారా? ఒక లాట్రిన్ బాగా పరిశుద్ధం ఉండాలి, కార్మికులు మంచిగా ఉండాలి, దోమలు శుభ్రంగా ఉండాలి. వెనక దిక్కు చూసినరా ఎప్పుడన్నా వచ్చి? డీజీఎంసీ వాళ్ళు చెప్పదలుచుకున్నా నేను. మీరు ముందు ఐబీ కాలనీలో వెనక దిక్కు క్వార్టర్లు వెనక దిక్కు వచ్చేసి లైన్లని పర్యటించండి. ఆఫీసుల్లో కూర్చొని టెన్లలో ఇచ్చేసి కూర్చోవడం కాదు. జిఎం గారు, మీరు ఎప్పుడు కూడా కాలనీలో అప్పుడప్పుడు పర్యటన చేస్తారు కదా. మీరు ఐబీ కాలనీలో 433, 450 మధ్యలో ఉన్న 2-3 లైన్లు ఉంటాయి. కంపు వాసన వస్తుంది, చెట్లు పెరిగినాయి, అందులో ఒక్కదాని మీద కొన్ని మీద మూతలేదు. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నా. మీరు వెంటనే కనుక వారం రోజుల్లో కనుక ఈ సమస్య పరిష్కారానికి కనుక ఒడిగట్టకపోతే ఖచ్చితంగా ఐబీ కాలనీలో 500 మంది 1000 మందితో పెట్టుకొని సివిల్ ఆఫీస్ ముట్టడిస్తాం, జనరల్ మేనేజ్మెంట్ ముట్టడిస్తాం. కార్మికులకి ఏమైనా ఉచితంగా ఇల్లు ఇచ్చినట్టు కార్మికులు ఏదో బిచ్చగాల కన్నా అధ్వానమైన పరిస్థితి ఎందుకు ఉండాలంటున్నాం. మీకు సిఐటిగా మేము ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు? మళ్ళీ చెప్తున్నాను, మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజులు కనుక ఐబీ కాలనీలో డ్రైనేజ్ సమస్య కనుక పరిష్కారం అవ్వకపోతే ఖచ్చితంగా ఫస్ట్ సివిల్ ఆఫీస్ ముట్టడిస్తాం, తర్వాత జనరల్ ఆఫీస్ ముట్టడిస్తాం. దీనికి పరిష్కారం చైర్మన్ చెప్తారా, జనరల్ మేనేజర్ చెప్తారా, సివిల్ డిపార్ట్మెంట్ చెప్తారా? మీరు చెప్పండి. మా ఇలాంటి కార్మికుల కుటుంబాలు వేరే కాలనీకి పోయి స్నానం చేసి లాట్రిన్ వేస్తున్నారు. ఇంత అధ్వానమా?
ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అట, ఆమె రోజు పోయి స్నానం చేసి నెల రోజుల కాంచి పోయేస్తుందట. కంప్లైంట్ చేసిన కొద్ది వస్తాను పోతారు. యూనియన్ ఈ సమస్యలు కూడా యూనియన్ మాట్లాడాలా? అందుకే సీరియస్గా తీసుకోమని చెప్తున్నా. ఇవాళ మీరు మీ వీడియోలు మీకు పంపుతాం, సిటీ కేబుల్లో చూడండి. చూసి దయచేసి రేపు మళ్ళీ రిక్వెస్ట్గా చెప్తున్నా, ఇవాళ మీరు కనుక చేయకపోతే ఖచ్చితంగా వారంలో ఆందోళన సిద్ధమవుతాం. ఖచ్చితంగా మీరు జనరల్ మేయర్ పర్యటించాలి, సివిల్ డిపార్ట్మెంట్ డీజీఎం కూడా పర్యటించాలి చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు RG1 బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మండె శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరసింహారావు, పెండ్లి తిరుపతి రెడ్డి, సానబోయిన సాయి ప్రకాష్, కాలనీ కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు ఇవ్వాలని RG1 సింగరేణి సేవా సమితి ప్రధాన కార్యదర్శి కేవి శిరీష కోరుకున్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో హిందూ వాహిని మేడి తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మహిళల ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన కేవి శిరీష ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు. అనంతరం శిరీష మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేడి తిరుపతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మన సంస్కృతి అద్దం పట్టేలా మహిళలు ముగ్గులు వేయడం బాగుందన్నారు. కలకలలాడే ముంగిట్ల రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు మనకే స్వంతమైన ఆచారాలు. పండగ సంతోషాన్ని పంచాలని, ప్రతి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇట్లాంటి లోకల్ ప్లేసెస్లో ఇట్లా లోకల్గా ఇట్లా కండక్ట్ చేయడం అనేది ఫస్ట్గా చూస్తున్నానండి. నేను చాలా సంతోషంగా ఉంది ఇట్లా కండక్ట్ చేయడం. దీనికి ఇంతమంది మగవాళ్ళు చొరవ తీసుకొని ఇంత ఇంట్రెస్ట్గా పెట్టడం అనేది చాలా బాగుంది. దానికి తోడు మీ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. ఇంత లోకల్ సెంటర్ ఏరియాలో మీ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. ముగ్గులందరూ చాలా బాగా వేశారండి. మన లోకల్ టాలెంట్, మన సంస్కృతి సంప్రదాయాలు కూడా ఒట్టిపడేలాగా ఉన్నాయి మీ ముగ్గులన్నీ కూడా. మేడి తిరుపతి మాట్లాడుతూ గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ కాకుండా ముగ్గుల పోటీల్లో పాలు పంచుకున్న ప్రతి మహిళలకు ప్రోత్సాహ బహుమతి అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పండుగను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఉన్నదో పండుగ సెలబ్రేషన్ అంతా కూడా ఇక్కడ ముగ్గులలో చూపించి ఇక్కడ వేసి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్గా హిందూ వాహిని కార్యకర్తలు మరియు మేము అందరం కలిసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశాం. కనుక ఈసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు వేశారో వాళ్ళ ఎంకరేజ్ చూసిన తర్వాత మాకు కూడా కొంచెం ఆనందం అనిపించి మళ్ళీ ఒక 3 కన్సల్టేషన్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది. అందరు కూడా పార్టిసిపేషన్కి ఇప్పుడు ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సేవా సమితి జాయింట్ సెక్రటరీ బీనా సింగ్ తో పాటు ఇందారం సునీత, కొంక అన్నపూర్ణ, హిందూ వాహిని బాధ్యులు సంతోష్ రెడ్డి, సతీష్, శ్రీకాంత్, సాయి, శివ, నరేష్, చిరంజీవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం అయ్యప్ప ఆలయంలో టీవీలో మాలాధారణ స్వాములు భక్తులు తిలకించి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మకర జ్యోతి దర్శనం అనంతరం ఆలయ పూజారి కమ్మల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంకాలం 7 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శోభాయమానంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అయ్యప్ప స్వామి దీక్షలు ముగింపు దశలో ఉండటంతో ఆలయ పూజారిని, ఆలయంలో సేవలు చేసిన వారిని గురుస్వామి గోపగోని రాములు గౌడ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కోలాహలం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివప్రసాద్, కోశాధికారి జాగటి శ్రీకాంత్, తాటిపల్లి కృష్ణమూర్తి, కౌశిక వెంకటరమణ, గురుస్వామి ఆత్మలింగం, తూళ్ల శ్రీనివాస్ పటేల్, మద్దికుంట శంకర్, లగ్గిశెట్టి రవి, ఇల్లెందుల శ్రీనివాస్, పల్లెర్ల ఆంజనేయులు, కుడుక సంజీవ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుణ్యాహం శాంతిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు ఆవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు అనయోః.
గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం శబరిమలలో కనిపించే జ్యోతి దర్శనాన్ని అయ్యప్ప మాలాధరణ స్వాములు బిగ్ స్క్రీన్ పై దర్శించుకున్నారు. ఈ మేరకు ముందుగా అయ్యప్ప స్వామి ఆభరణాలను పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి అయ్యప్ప స్వామి ఆలయంకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి అలంకరించి ఆలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్పై శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనాన్ని వీక్షించారు. జ్యోతి దర్శనం సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప శరణఘోషతో మారుమోగింది. కాగా జ్యోతి దర్శనం కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై అయ్యప్ప మాలాధరణ స్వాములతో కలిసి జ్యోతి దర్శనాన్ని వీక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని పట్టణంలో ఇళ్ల ముంగిట్లో రథం ముగ్గులతో కనుమ శోభ. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట కార్యాచరణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. గుండెపోటుతో మరణించిన బిగ్ టీవీ రిపోర్టర్ సిరిశెట్టి చిరంజీవికి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కైట్ ఫెస్టివల్లో ఆకర్షణగా మోడీ గాలిపటం. కైట్ ఫెస్టివల్లో గాలిపటాలను ఎగరవేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరికని ఐబీ కాలనీ క్వార్టర్స్ లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలో క్వార్టర్లలోకి చేరుతున్న డ్రైనేజీ నీరు పరిష్కారం చూపండంటూ కార్మికుల ఆవేదన. బాసటగా నిలిచిన సిఐటియు నాయకత్వం. సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నివ్వాలన్న ఆర్జీ1 సింగరేణి సేవా సమితి ప్రధాన కార్యదర్శి కేవి శిరీష. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన గోదా రంగనాథుల కళ్యాణ వేడుక మకర జ్యోతి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.